హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం గణన చిహ్నాల అంటే టాలీ మార్క్స్ ఉపయోగం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరింత తెలుసుకుంటాం. చంపాపూర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రహదారులు పాడైపోయాయి. పాఠశాలకు వెళ్లే రహదారి పాడవడం వల్ల పిల్లలు పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు. రహదారి మరమ్మతులో గ్రామస్తులందరూ కలిసి సహాయపడాలని పంచాయతీ నిర్ణయించింది. మీరు కూడా ఈ పనిలో సహాయం చేయమని మా ప్రార్థన. చంపాపూర్ న్యూస్ తరపున కెమెరామన్ బన్నీతో ఈ ప్రత్యక్ష వార్తను మీకు అందజేస్తున్న మీ రిపోర్టర్ బబ్బన్. చంపాపూర్ వార్తలను చూస్తూ ఉండండి. బబ్లు మరియు రాజు టీవీలో ఈ వార్తను చూశారు. పద బబ్లు, మనం కూడా గ్రామస్తులకు సహాయం చేద్దాం అని రాజు బబ్లుతో అన్నాడు. రహదారి మరమ్మతుకు సహాయపడడానికి రాజు మరియు బబ్లు అక్కడికి చేరుకున్నప్పుడు బడ్బోలే చాచా ఇలాంటి బోర్డుపై ఒక పట్టిక వేసినట్లు చూశారు. రహదారిని బాగు చేయడానికి మనకు మొత్తం 48 గంటలు పడుతుంది. ప్రతిరోజు రోజు చివరిలో ఆ రోజు పని జరిగిన గంటలను ఈ పట్టీలో గణన చిహ్నాల ద్వారా సూచిస్తాం అని చాచా అక్కడి గ్రామస్తులతో చెప్పారు. ఒక వారం పూర్తయింది మరియు గ్రామస్తులందరూ కష్టపడి రహదారిని బాగుచేశారు. ఏ రోజున ఎక్కువ పని జరిగిందో తెలుసుకోవడానికి గ్రామస్తులందరూ ఆసక్తిగా ఉన్నారు. పిల్లలు, మీరు ఈ పట్టికను చూసి గ్రామస్తులు ఏ రోజున ఎక్కువ పని చేశారో చెప్పగలరా? మీకు కావాలంటే మీరు వీడియోని ఆపి దీనికి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. మొదట మనం ప్రతిరోజు జరిగిన పనుల గణన చిహ్నాలను లెక్కించి దాని సంఖ్యను ఈ విధంగా రాస్తాం. సోమవారం 12 గంటలు. అన్ని రోజుల కంటే ఎక్కువ పని జరిగింది. అరే బబ్లు, చూడు, ఈరోజు చివరి నాటికి మనం మొత్తం గంటలలో సగానికి పైగా పూర్తి చేశాము. రాజు బబ్లుతో చెప్పాడు. పిల్లలు, రాజు ఏ రోజు గురించి మాట్లాడుతున్నాడో చెప్పగలరా? మీకు కావాలంటే మీరు వీడియోని ఆపి సమాధానం కనుగొనవచ్చు. గ్రామస్తులందరూ కలిసి 48 గంటలు పని చేయాల్సి ఉంది. 48లో సగం 24. అందువల్ల ఈ ప్రశ్నకు పరిష్కారం కనుగొనడానికి మొదట మనం ప్రతిరోజు చివరి వరకు పని జరిగిన మొత్తం గంటలను కనుగొనాలి. అప్పుడు మనం ఏ రోజు చివరిలో 24 గంటలకు పైగా పూర్తయ్యాయి అని తెలుసుకోవాలి. సోమవారం చివరికి 12 గంటలు పూర్తయ్యాయి. మంగళవారం చివరికి 12కు 7 జోడిస్తే 19 గంటలు పూర్తయ్యాయి. బుధవారం చివరికి 19కి 9 జోడిస్తే 28 గంటలు పూర్తయ్యాయి. 28 24 కన్నా ఎక్కువ కాబట్టి బుధవారం చివరికి మొత్తం పని గంటలలో సగానికి పైగా పూర్తయ్యాయి. అంటే దీనర్థం రాజు బుధవారం గురించి మాట్లాడుతున్నాడు. అవును రాజు, మరియు చూడు, ఈ రోజు కంటే 4 గంటలు ఎక్కువ పని జరిగింది. బబ్లు రాజుతో చెప్పాడు. పిల్లలు, బబ్లు ఏ 2 రోజుల గురించి మాట్లాడుతున్నాడో చెప్పగలరా? ఈ ప్రశ్నకు పరిష్కారం కనుగొనడానికి మనం ఏ పని దినాల మధ్య వ్యత్యాసం 4 ఉందో ఆ 2 రోజులను కనుగొనాలి. మనం నిశితంగా పరిశీలిస్తే మంగళవారం 7 గంటల పని జరిగింది మరియు గురువారం 11 గంటలు. ఇది 7 కంటే 4 ఎక్కువ. కాబట్టి బబ్లు మంగళవారం మరియు గురువారం గురించి మాట్లాడుతున్నాడు. రాజు, ఇంత శ్రమపడి చివరకు పాఠశాల రహదారిని బాగు చేశాం. అవును బబ్లు, ఐక్యతలో చాలా శక్తి ఉందని తెలిసింది.
పద, మనం ఇంటికి వెళ్ళి రేపు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధపడదాం. గ్రామస్తులందరూ సంతోషంగా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా గణన చిహ్నాల అంటే టాలీ మార్క్స్ ఉపయోగం గురించి మరింత తెలుసుకున్నాం.